రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? సగ్గుబియ్యం సేమియా పాయసం. సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్ లో పాయసమా? ఓకే ఓకే, మరి సగ్గుబియ్యం సేమియా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, బెల్లం 1 కప్పు, సేమియా 1 కప్పు, పాలు 1/2 లీటర్, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? కొంచెం నెయ్యి వేసుకొని ఓకే సేమియా ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం ముందు నానబెట్టి పెట్టేశారా? 2 అవర్స్ నానబెట్టాలి. ఓకే, అయిపోయిందా ఇది? తీసేస్తాను. ఇప్పుడు పాలు పోసి సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. ఓకే, సరిపోతాయా? సరిపోతుంది. ఆల్రెడీ నానబెట్టేసుకున్నా సగ్గుబియ్యం. సగ్గుబియ్యం నానబెట్టి ఇంకేమైనా వేయాలి? లైట్గా వాటర్ యాడ్ చేయాలి. పాలు ఉన్నాయి కదా, పాలల్లో ఉడికిపోతాయిగా, మళ్ళీ వాటర్ ఎందుకు? కొంచెం లూజ్గా రావాలి. ఓహో, అప్పుడు మనం పాలే యాడ్ చేసుకోవచ్చుగా పాయసంలో. అంటే సేమియా కూడా ఉడకాలి కదా, కొంచెం నీళ్ళు ఉంటే ఉడుకుతాయి, మంచిగా ఉడుకుతుంది కదా. ఇది పలుచగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా అవుతుందనే. ఓకే ఓకే. జనరల్ గా పాయసం అంటే మనకి ఉడకడానికి ఎంత కావాలన్నా దానికి సరిపడా పాలు యాడ్ కానీ కొంచెం లూజ్ గా వచ్చి మంచిగా ఉడకడానికి ఇలా వాటర్ కొద్దిగా. ఓకే ఓకే. సో ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యమే కాబట్టి మనకి ఫాస్ట్ గానే ఉడికిపోతాయి కదా. తుట్టి ఎప్పుడు సగ్గుబియ్యంతోనే పాయసం ఎందుకు చేసుకోవాలని సేమియా కూడా యాడ్ చేసి చేస్తున్నారా? ఓకేనా? చేస్తున్నారా? మిమ్మల్ని అడిగా, అవును అనాలి. ఏమిటి టెన్షన్ పడుతున్నారు? ఎందుకు? నల్గొండ నుంచి వచ్చారు చక్కగా వంట చేయడానికి. టెన్షన్ పడితే ఎలా? ఏం చేస్తుంటారు ఏమిటి మీరు శ్రవంతి గారు? ఇంట్లోనే ఉంటారు. హౌస్ వైఫా? మీ వారు ఏం చేస్తుంటారు? ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్. హౌస్ వైఫా మీరు? మీ వారు ఏం చేస్తుంటారు? ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్. ఓ, ఏం పేరు మీ వారి పేరు? హరికృష్ణ. హరికృష్ణ గారు. నైస్. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? పాప బాబు. పాప బాబు. ఎంత వయసు? పాప 4 years, బాబు 6 months. 6 months. పేర్లేంటి? జస్మితా కృష్ణ, రిషి. జస్మితా కృష్ణ, రిషి. ఓ, పాప పేరు జస్మితా కృష్ణ. అదే అర్థమైంది. ఓకే, తర్వాత ఏం యాడ్ చేద్దాం ఇందులో? సేమియా. సేమియా. ఓకే. పూజలు చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. అంటే బాగా ఎక్కువ భక్తిగా చేస్తూ ఉంటారా లేకపోతే మామూలుగా? అంటే మీకు ఇద్దరు కొంచెం చిన్న పిల్లలు కదా, కొద్దిగా మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అదే. నైస్. ఇప్పుడు పాలా? ఓకే. కాకపోతే ఇలాంటి స్వీట్స్ అనేవి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు దీనికి. రెండు కూడా మనకి తొందరగా కుక్ అయ్యేవి కదా. పంచదార కాకుండా మీరు బెల్లం వాడుతున్నారు అనమాట. పంచదార కామన్ కదా. కామన్ అండ్ పంచదారని చాలా అంటే అవాయిడ్ చేయమని కూడా చెప్తున్నారు కదా అందరూ. సో కాబట్టి కొద్దిగా మనకి ఆ బెల్లం టేస్ట్ కూడా నచ్చితే అది వేసేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే సగ్గుబియ్యం కాంబినేషన్ అనగానే షుగర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? వేద్దామా? ఇంకొంచెం ఉడకాలి. వేద్దామా? ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఓకే.
మనకి పాయసమే కాబట్టి జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుంది కదా. సరిపోతుంది. కొంచెం లైట్గా దంచాలి. అదే ఇలా కొద్దిగా మెదిపేసి వేస్తే మనకి ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఇది ఎలా అంటే కొంచెం లూజ్ గానే ఉంటే బాగుంటుందా లేకపోతే కొద్దిగా దగ్గరికి అంటే వస్తుంది? లాస్ట్ లో బియ్యం పిండి వేసాం కదా, కొంచెం దగ్గరికి వస్తుంది. సో అలా ఆ దగ్గరకు ఉంటేనే బాగుంటుందా? దగ్గరికి. సో అంటే మన చాయిస్ ఏమో కదా, మనకి కొంచెం పలుచగా కావాలి అనుకుంటే బియ్యం పిండి వదిలేసేసి జస్ట్ ఇలా దించేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే బియ్యం పిండి వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ పాయసము ఆ ఫీల్ వస్తుందనే. ఓకే ఓకే. ఓకేనా, మూత పెడదామా? ఓకే. సో ఆ బెల్లం అంతా కూడా మా స్వీట్నెస్ దానికి పట్టేస్తే మనం ఫైనల్ గా బియ్యం పిండి యాడ్ చేస్తాం. వాటర్. బియ్యం పిండి. ఇది ఆల్రెడీ కూడా కొంచెం దగ్గరికే ఉంది. సో అది వేస్తే ఇంకొంచెం మనకి ఆ దగ్గర వస్తుంది. కొంతమందికి కొద్దిగా లూజ్ గా ఉంటే పాయసం ఇష్టంగా తింటారు, కొంతమంది కొంచెం చిక్కగా ఉంటే దగ్గరికి వస్తే అలా ఇష్టపడుతుంటారు కదా. సో దాన్ని బట్టి మనం కన్సిస్టెన్సీ చూసుకొని దింపేచ్చాము కదా. బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం దీనికి తిప్పుకుంటూ ఉండాలి. బాగుంది టెక్స్చర్ అంతా కూడా. అంటే కొన్నిసార్లు బెల్లం వేస్తే అది కలర్ అంతా బాగా ఇట్లా బ్రౌన్ కలర్ లో చేంజ్ అయిపోతుంది కదా. బియ్యం పిండి వేస్తే కలర్ అనేది మనకి బేసిక్ గా షుగర్ తో చేసుకుంటే ఎలా వస్తుందో ఇప్పుడు అలా ఉంది. అయితే మనకి ఆ టేస్ట్ తినేటప్పుడు ఆ బెల్లం టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా దగ్గరికి రావాలా, ఇలా సరిపోతుంది? కొంచెం ఇలాచీ పౌడర్ లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఓకే. వేసేద్దామా? ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఓకే రెడీ. నైస్. ఓకే మరి పాయసం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం సేమియా పాయసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి సేమియా వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన సేమియా బెల్లం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత బియ్యం పిండి నీళ్లలో కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. చివరిగా యాలకుల పొడి వేసి బాగా కలిపి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ.